నమస్కారం. నమస్కారం నమస్కారం. పెట్టింది నీకు వాళ్ళకి పెట్టే వాళ్ళక నమస్కారం అండి. పెట్టమంది వాళ్ళకి నాకు. నేను నీకు కట్టను. ఎందుకు పెట్ట? నీకు ఎందుకు కట్టాలి? ఉన్నా కట్టేవా? మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్. ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. బాగా చెప్తావు. శకుని శాస్త్రి ఫేమస్ ఆఫ్ నేషనల్. ఈయన గురించి తెలిసిన వాళ్ళే లేరు. సర్లే కానీ వచ్చిన దగ్గర నుంచి గేది గడ్డినే ఉన్నట్టు తింటూనే ఉన్నావు, కానీ పనేంటో చెప్పు. అది కదా న్యూస్ అని ఎక్కువైనా న్యూస్ తెలుస్తుంది కదా అని ఇక్కడికి వచ్చి ఏమడగాలనుకున్నా అడిగితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీయులందరూ వెళ్ళిపోండి 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 అంటారు కదా, దాని గురించి నీకేమైనా తెలుసేమోనే. ఇప్పుడు ట్రంప్ ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నాడో నువ్వు తెలుసుకుందామని వచ్చావా? నువ్వు కానీ చేగుడిలు అమ్ముకోవడానికి అమెరికా వెళ్తున్నావు ఏంటి? పిచ్చయ్యర్రా, ఇవి నేను తినడానికి సరిపోవు. తెలుస్తుందిలే అంత తింటున్నావు. సర్లే కానీ ఇప్పుడు ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చి రాగానే లక్కు కొద్ది ప్రెసిడెంట్ అయిపోయాడు. మరి ప్రపంచం మొత్తం ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా. అందుకే కుర్చీలో కూర్చుని దగ్గర నుంచి మా దేశంలో విదేశీయులు ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి 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 అంటున్నాడు. అందరూ అమెరికా వైపు ఇలా చూశారు. మిగతా వాళ్ళు ఊరుకుంటారా? అమెరికాలో మా దేశంలో ఉంటారు కదా అమెరికా వాళ్ళు, మీరెవరు కూడా ఉండదు, మీ దేశం వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు అనుకో, దెబ్బకి అబ్బా ఇంత తప్పు జరిగిందా అని నేలకి ఖర్చుకుంటాడు, సైలెంట్ అయిపోతాడు. అదంతా నువ్వు తిడుతుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక దగ్గర, ఆయన భార్య ఇంకో దగ్గర ఉన్నారంట కదా, ఎలా వీలవుతున్నాయా? ఇప్పుడు వాళ్ళ భార్య ఓ సిటీలో ఈయనో సిటీలో ఉన్నా, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నా జరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈయన ఏజ్ ఆల్రెడీ 80 అయినా ట్రంప్ కెమెరా ముందు వచ్చి ఏం చెప్పాడు? నాతో ఏం చెప్పలే, నీతో ఏం చెప్తే చెప్పు. నేను టచ్ అయిన అమ్మాయి లేదు అని చెప్పాడు. వారు పిచ్చాడా, నీకు ఎలా అర్థమైందా? ఇప్పుడు అమెరికాలో కల్చర్ ఎలా ఉంటది, ఎవరైనా రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ముద్దు కూడా పెట్టుకుంటారు. అలా అందరినీ టచ్ చేసాడు తప్ప ఇంకోలా కాదు. నువ్వు ఎక్కువ ఆవేశపడు. అవునా? మనకి కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకు కాదు, బ్రహ్మాండంగా అవుతుంది. కాకపోతే తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతాను. అదే